ఇక మార్చవలసిందే. పోరగాళ్ళ బుక్కులల్లున్న పాఠాలన్నీ ఎంటనే మార్చవలసిందే. ఎప్పుడో మనందరికి తెలియనోళ్ళు, మనం చూడనోళ్ళు ఎవరో చెట్లు నాటిచ్చిండ్రు, రోడ్లేపిచ్చిండ్రు అని వాళ్ళు చేసిన పనులను ఎన్నేళ్ళ దాకా చదువుకుంటాం. ఇంకా గవ్వే పనులు ఇప్పుడు మనందరికి తెలిసినోళ్ళే చేస్తున్నప్పుడు గాళ్ళ పేర్లు ఎందుకు చెప్పుర్రి? అవునా కాదా? నేను అన్నది కరెక్టే కదా. కాబట్టి పోరగాళ్ళ బుక్కులల్లా పేర్లు మారవాలని మనందరం కలిసి సర్కార్ వాళ్ళకు వెంటనే ఒక దరఖాస్తు పెడదాం, సరేనా? ఇంతకు ఎవరి పేర్లు మారవాలంటుంది లచ్చమ్మ అనుకుంటురా? ఇగో గీ పేర్లు మొన్న చెప్పినట్టే అవుతున్నదంతా. అశోకుడు చెట్లు పెట్టించిండు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా 230 కోట్ల చెట్ల కార్యం పెట్టిండు. ఆయన రోడ్లు వేయించిండు, సార్ కూడా రోడ్లు వేపియే పోతున్నాడు. అది కూడా హైదరాబాద్లో కాదు, మొత్తం తెలంగాణ అంతటా వేపిస్తాడట రోడ్లు. అవి కూడా ఇప్పుడున్న ఆల్తుపాల్తు రోడ్లు కాదు సుమా, అవ్వాల్దారుంటాయి. నూనె కింద పడితే మళ్ళీ ఎత్తి గిన్నెల పోసుకునేటట్టు సాపు ఉంటాయి. రోడ్ల మీద నడుస్తుంటే అద్దాల మీద నడిచినట్టే అనిపిస్తుంది. ఎడనన్న శారాన బిల్ల మందం గుంత కూడా అయిందే అనుకో, పడ్డ 10 నిమిషాలకు దాన్ని మంచిగా చేస్తారు. అగో గసొంటి రోడ్లు పోపిస్తాడట. 1 పైసా కాదు, 2 పైసలు కాదు, 10,000 కోట్ల రూపాయలు రోడ్లకే ఖర్చు పెడతా అంటున్నాడు. మనకు హైదరాబాద్ చుట్టూ ఒక రింగ్ రోడ్ ఉన్నది కదా, అదే ఔటర్ రింగ్ రోడ్. అగో గసొంటి ఇంకో 4 పోపిస్తాడట. అంటే సిద్దిపేటకే వెళ్తే ఏడకింత సైకిల్ కూడా అడ్డం రాకుండా చక్కగా నడిపట్నంలోకి రావచ్చు. అట్లనే వరంగల్కి వెళ్ళి బయలుదేరితే కూడా చక్కగా హైదరాబాదు ఇటుకోనకు రావచ్చు. మీకు చూద్దామంటే కూడా గింత ట్రాఫిక్ కనిపించేది. అట్లనే ఇప్పుడున్న రోడ్లు బుచ్చిగా ఒక లారీ పోతే ఇంకో లారీ జొర్రకుంటూ ఉంటాయి కదా. 4 లారీలు ఒకటే పారి పక్కపొండ పోయినా ఏం కాకుండా పెద్ద రోడ్లు ఇస్తాయట. ముందుగాల మెదకు, నర్సాపూర్, బోధన్ రోడ్లు ఇట్లా చేస్తారట. ఇక ఆడ సురువైతే తెలంగాణ అంతటా సురువైనట్టే. ఒక్కొక్క జిల్లాకు 1000 కోట్లు అంటే చిన్న ముచ్చట్నేనా? ఎక్కువ రోజులు కూడా కాదట. అక్టోబర్ నెల ఒడిచిపోయిందిగా ఇప్పుడు. ఇక మళ్ళొచ్చే అక్టోబర్ వరకల్లా చూడుండ్రి, మీరు తెలంగాణ రోడ్ల మీద నడుస్తున్నారా, అమెరికా లండన్లా తిరుగుతున్నారా అర్థం కాకుంటుంటది. కానీ ఇక ఈ పని ఒడిచిపోయినాక నా సామిరంగా మీ ఊర్లే రోడ్లు ఎట్లుంటాయి ఎరికేనా? భూతద్దం పెట్టి ఎంకులాడినా గింత గుంత కూడా కనిపించది. ఇది గ్యారంటీ. ఇక మరి దీనికోసం సార్ ఏమేం చేయబోతున్నాడో ఎరికేనా? మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నాడు చెప్పిండట. లెక్క కాదు, మంత్రివర్గ ఉపసంఘం కాదు, మంత్రివర్గ సంఘం లెక్కనే కొడుతున్నది. అలా మన కేటీఆర్ సారు, హరీష్ రావు సారు ఇట్లా అందరిని పెట్టిండ్రు. అశోకుడు వెనకట ఎన్నడు పెట్టిండో ఎన్నడేలిండో పక్కా తెలియదు. కానీ మన కేసీఆర్ సార్ మాత్రం చేస్తున్న పని ఇంకో 200-300 ఏళ్ల తర్వాత బడిపోరగాలు చదువుకుంటారు ఆధారాలతోని. కానీ గొప్పోలకే వస్తాయి ఇటువంటి గొప్ప ఆలోచనలు.